మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని కొత్త బస్ స్టేషన్ సమీపంలో దాదాపు 600 డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే డబుల్ బెడ్రూమ్కి సంబంధించి అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు, లేకపోతే చాలామందికి షెల్టర్ జోన్గా ఉపయోగపడుతున్నాయి. ఎవరికి కూడా నివాసితులకు ఇక్కడ ఎలాంటి గృహాలు కూడా కేటాయించలేదు. ఇందుకోసం అనేక సంవత్సరాల నుంచి కూడా వేరువేరుగా ఆందోళన చేస్తున్నప్పటికీ మరి ప్రభుత్వం పట్టించుకోవడం లేదా, ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు పెద్ద ఎత్తున అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు ఉద్యమించారు. దీనికి సంబంధించిగా న్యాయం చేయాలని, డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని అర్హులకు వారు నినాదాలు చేస్తున్నారు. పూర్తి స్థాయి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి. సార్, గతంలో 50 సంవత్సరాలుగా మేము అంబేద్కర్ నగర్ జితేంద్ర నగర్ కాలనీ గతంలో ఇక్కడ ఉండేది. ఇదే డబుల్ బెడ్రూమ్ కట్టే అడుగున ఈరోజు డబుల్ బెడ్రూమ్ కట్టిల్లు. ఆ రోజు 2015కు ముందు అంబేద్కర్ నగర్ జితేంద్ర నగర్ కాలనీ ఇక్కడ గుడిసెవాసులుగా మేము నివాసం ఉండేది. అప్పటికే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మా పెద్దవాళ్ళు మా పూర్వం గడిచిపోయింది. కాకపోతే ఏంటంటే 2015 తర్వాత ఆనాడు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మా దగ్గరకు వచ్చి అంతకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఏవై మాకు సింగిల్ బెడ్రూమ్ కింద మమ్మల్ని కేటాయించింది. అదేవిధంగా ఆ రోజు సీఎం కేసీఆర్ గారు వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చింది కానీ మేము డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, మీరు డబుల్ బెడ్రూమ్కి ఒప్పుకోండి, మీకు డబుల్ బెడ్రూమ్ కనుక ఒప్పుకుంటే మీకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేస్తాం, 6 నెలలు సంవత్సరంలో మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని అప్పుడు హామీ ఇస్తే మాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ ఎక్కువ వస్తుంది అనే కాన్సెప్ట్ తోటి మేము ఆ రోజు పేద ప్రజలు మేము ఆశపడతాం కాబట్టి ఆనాడు మేము ఒప్పుకోవడం జరిగింది. ఆనాడు ఇదే స్థలంలో మేము ఇప్పుడే ఎక్కడైతే కూర్చున్నామో అదే నాడు మా గుడిసెలు ఉండేది. ఆ రోజు మేము గుడిసెలు 2015లో గుడిసెలు తీసేస్తే అప్పుడు ఆనాడు జితేంద్ర అంబేద్కర్ నగర్ కాలనీ 592 ఈనాడు కట్టిండ్లు. ఆనాడు 576 లిస్టు ఆ రోజు ఫైనల్ చేయడం జరిగింది. ఆర్ఏవై పథకం కింద 573 ఫైనల్ అయింది. ఆ రోజు కేసీఆర్ సార్ వచ్చినాక కూడా 576 లిస్టు ఫైనల్ అయింది. ఇప్పుడు ఈనాడు 592 ఇళ్ళు మాకు డబుల్ బెడ్రూమ్ కేటాయించడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ కట్టియడం జరిగింది. ఈరోజు కట్టించిన 2018లో మాకు డబుల్ బెడ్రూమ్ కట్టడం నిర్మాణం పూర్తయింది. ఆనాడు కరోనా వచ్చింది కదా అనే కాన్సెప్ట్తో మేము ఆ రోజు బురదలో, వానల్లో, వరపులో ఉండి మేము ఎంతోమంది చనిపోవడం జరిగింది. మా పెద్దవాళ్ళు పూర్వీకులు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ చూడకుండానే చనిపోయిండు. మొన్న కూడా ఒక యువకుడు చనిపోయిండు. అంతకుముందు కూడా చాలామంది జితేంద్ర నగర్లో చనిపోయిండు, అంబేద్కర్ నగర్లో చనిపోయిండు. ఈ చనిపోతూ ఉన్నారు కానీ మాకు మాత్రం డబుల్ బెడ్రూమ్ కేటాయించలేదు ఇప్పటివరకు ప్రభుత్వాలు కానీ ఈరోజు పొలిటికల్ లీడర్లు కానీ ఎవరు కూడా మమ్మల్ని ఆనాడు వినయ్ భాస్కర్ కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చి కూడా 18 నెలలు పూర్తయింది. దయచేసి మాకు ఏంటంటే ఈరోజు 592 ఇళ్ళు కేటాయించాలి కాబట్టి ఆ కేటాయించిన దాంట్లో 592 మందిలో ఎవరైతే మాకు అంబేద్కర్ నగర్ జితేంద్ర నగర్ ఎవరైతే బెనిఫిషియర్స్ న్యాయంగా జెన్యున్గా ఉన్న వాళ్ళకే కేటాయించి మా అందరికీ జెన్యున్గా ఉన్న వాళ్ళకే మేము ఇల్లు ఇవ్వండి అని నారాయణ రెడ్డికి 18 నెలలుగా మేము ప్రార్థిస్తున్నాం. మేమందరం ఆడవాళ్ళు, మగవాళ్ళు, మా కాలనీ వ్యక్తులు, అంబేద్కర్ నగర్ జితేంద్ర నగర్ కాలనీ వ్యక్తులు కూడా అందరం కూడా పోయి ఆయన విన్నవించుకుంటాం. దయచేసి నారాయణ రెడ్డి గారికి చెప్పేది ఒకటే, దయచేసి అన్న మాకు ఇప్పటికైనా దయతలిచి అంబేద్కర్ నగర్ జితేంద్ర నగర్ అయితే ఏదైతే ఉన్నదో మీరు మాకు జెన్యున్గా ఉన్న వాళ్ళకు ఇల్లు ఇచ్చి త్వరగా ఇల్లు ఓపెన్ చేయండి. వర్షాకాలం దగ్గరికి వచ్చింది, వర్షాలు పడుతున్నాయి. ఈ సంవత్సరం అన్నా మాకు దయచేసి 10 సంవత్సరాలుగా మేము వేడి చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఇల్లు ఓపెన్ చేసి మా ఇల్లు మాకు ఇవ్వాలని మీకు చేతులెత్తి దండం పెడుతున్నామన్నా. మా అంబేద్కర్ నగర్ జితేంద్ర నగర్ తరఫున దయచేసి మాకు ఇల్లు ఓపెన్ చేయాలని మీకు మా కాలనీ తరఫున దండం పెడుతున్నామన్నా. 10 సంవత్సరాల నుంచి లిస్టులు తయారు చేస్తారు. మీరేమనుకుంటున్నారు? లిస్టులు తయారు కాకపోవడమా, లేదా లిస్టులు మారిపోయినాయి, బయట వేరు ప్రచారాలు ఉన్నాయి, మీరేమన్నా? మేము అందరం జెన్యునే ఉన్నాం సార్. మేము ఉన్నోళ్ళకి ఇవ్వమని అంటున్నాం, వాళ్ళే లిస్టులు మారినాయి, వాళ్ళే వేరే ఆలోచనలతోటి ఉన్నారు. గత ప్రభుత్వం ఇవ్వలేదన్న బిరుజుతోటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే పదవి రాకముందుకు వచ్చి ఆయన ఎందుకు ఇవ్వలేదా అని ఆయన మీద నిదానాలు వేసిన ఆయనే ఈరోజు ఎమ్మెల్యేగా ఉండి కూడా మాకు ఏమి సాయం చేస్తలేడు సార్. ఇచ్చిన హామీ వెనుక తప్పిండు, ఇవ్వట్లేదు అని చెప్పేసి మా పిల్లలు మేమందరం కలిసి మా కేటాయించిన మా ఇళ్ళలో మాకే కావాలని మేము డబుల్ బెడ్రూమ్లోకి వచ్చి ఆ చెదారం అంతా సాఫ్ చేసుకొని ఇక్కడ ఉన్నాం సార్. తక్షణమే మా ఇండ్లు మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. చాలా మంది గతంలో తాళాలు బలగొట్టి లోపలికి ప్రవేశించిన సంఘటనలు ఉన్నాయి. దానికి సంబంధించి ఏమన్నారు తర్వాత నాయకులు? ఖచ్చితంగా మీ డబుల్ బెడ్రూమ్ మీకు ఇస్తాము, మీరు అల్లరి చేయకండి, ప్రభుత్వం దృష్టిలో బ్యాడ్ కాకండి, మీ డబుల్ బెడ్రూమ్ మీకు ఇచ్చేస్తాం, కొన్ని రోజులు టైం పడుతుందని ఇన్ని సంవత్సరాల నుండిగా మమ్మల్ని వెయిట్ చేస్తూ వస్తున్నారు. బ్రదర్, ఇప్పుడు కొద్దిసేపు ఆందోళన చేస్తారు, ఇది నిరవధికంగా జరుగుతుందా? డబుల్ బెడ్రూమ్ చివరికి మీ ఆలోచన అందరిది ఎట్లా ఉన్నారు? డబుల్
బెడ్రూమ్ వచ్చే వరకు, డబల్ బెడ్రూమ్ ఇచ్చే వరకు వెళ్ళేది లేదు. డబల్ బెడ్రూమ్ ఇచ్చినాకనే వచ్చుడా సచ్చుడా ఇక్కడనే తెలుసుకుంటాం మేము. ఖచ్చితంగా సార్, ఎందుకంటే మేము ఖచ్చితంగా ప్రాణాలు తెగించాని ఇక్కడికి వచ్చినాం సార్. మాకు కేటాయించిన ఇల్లు మాకు ఖచ్చితంగా ఇవ్వాలనేసి మేము వచ్చేసి 2022లో కూడా బిల్డింగ్ ఎక్కి మేము ప్రాణాలు తెగించి చనిపోదామని అనుకున్నాం. కానీ ఆయన కూడా అప్పుడు మన నాయన రాజేందర్ రెడ్డి గారు వచ్చి మీరు అట్లేందుకు చేస్తారని గత ప్రభుత్వాన్ని తిట్టడం జరిగింది. కానీ ఈయన కూడా ఇవ్వలేదు, ఇచ్చిన మాట తప్పడని మేము బాధపడుతున్నాం సార్. ఇప్పటికైనా మా ఇల్లు మాకు కావాలని మేము కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా మా ఇల్లు దాకా వెళ్ళము, లోపల కరెంటు లేదు, ఖచ్చితంగా యొక్క డోరు లేదు, ఒక తాళం లేదు. అయినా మా ఇళ్ళలో మేము ఉంటాం, ఆ గుడిసెలలో ఉన్న ఒకటే, మేము ఇల్లు ఉన్న ఒకటే అని మేము ఒక సిద్ధం చేసుకొని వచ్చినాం సార్. దయచేసి ప్రభుత్వం మా మీద కనకరించి మమ్మల్ని గుర్తించి మా ఇల్లు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. మీరు ఎప్పుడైనా లిస్టు చూసారా? మొత్తం లిస్టు చూడడం కదా సార్, మొత్తం దాని గురించి తెలుసు. గతంలో 2015 ముందు ఏం జరిగింది, 2015 తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు ప్రజెంట్లీ కూడా సార్ నారాయణ రాజేందర్ రెడ్డి గారు మళ్ళీ సర్వే చేపితే మళ్ళీ 576, 500 లిస్టు ఇప్పటి వరకు కూడా మళ్ళీ చేయడం జరిగింది. 2015 ముందు గదే లిస్ట్ వచ్చింది, 2015 తర్వాత కేసీఆర్ చేపితే గదే లిస్ట్ వచ్చింది. ఇప్పుడు నారాయణ రాజేందర్ రెడ్డి గారు మొన్న రీసెంట్లీ ఇంకా సర్వే జరుగుతుంది, ఇంకొక 10-20 సర్వే ఉన్నది, ఇప్పుడు కూడా గదే లిస్ట్. ఇంకా దొంగలు ఎవరు? ఇక మరి లిస్ట్ కరెక్టే ఉన్నప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తున్నారు? అసలు ప్రాబ్లం ఎక్కడ అంటే వాళ్ళు చెప్పేటోళ్ళు గవర్నమెంట్కు గైడ్ లైన్స్ ఇచ్చేటోళ్ళు తప్పు చెప్తాలా మరి ఏందనేది మాకు అర్థమైతలేదు. ఏదేమైనా పర్లేగా మేము పేదలుగా మేము మొత్తం గైడ్ లైన్స్ ఎవరు? అంతకుముందు ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యే. అదే సార్, వాళ్ళు ఏం చెప్తానంటే మాకు డబ్బులు తీసుకున్నారు, దొంగలు వీళ్ళు ఉన్నారు, లీడర్లు తీసుకున్నారు. వాళ్ళు అసలు ఎవరు తీసుకున్నారు? ఒకవేళ తీసుకుంటే కనుక మీరు లైవ్లో చూపెట్టండి, మా దగ్గర రండి, మా మీద కేసులు పెట్టండి. అసలు ఎవరు తీసుకున్నారు? నువ్వు గతంలో 2014 ముందు గదే 600 లిస్ట్ వస్తుంది, 2015లో గదే 600 లిస్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు కూడా చేయించారు కదా. లేటెస్ట్గా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే ఒక నినాదం ఇచ్చాడంటే, లేకపోతే ఒక ప్రకటన చేశాడు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎవరైనా లంచాలు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే ప్రకటన చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తా, 25,000 రూపాయలు బహుమతి ఇస్తా తీసుకొచ్చిన వాళ్ళకి. మేము అదే చెప్తున్నాం సార్, అసలు ఎవరు దొంగలు, ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు మీరు గత 15 సంవత్సరాలుగా సర్వే చేస్తూనే ఉన్నారు, చేసినప్పుడల్లా 600 లిస్ట్ వస్తూనే ఉన్నది. మరి ఇక్కడ దొంగలు ఎవరు? పొలిటికల్ దొంగనా, లేకపోతే ఇక్కడ ఉన్న స్థానిక లీడర్ల దొంగనా, లేదా బయట ఉన్న పొలిటికల్ వాళ్ళు చెప్పేటోళ్ళు దొంగలా? అసలు మాకు అర్థమవుతలేదు సార్. ఏదేమైనా పర్లేదు కానీ మేము స్థానికంగా ఎవరైతే పేద ప్రజలకు ఉన్నామో మేము మాత్రం అన్యాయం అయిపోతున్నాం సార్. దయచేసి గుర్తించి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు గుర్తించి మాకు జెన్యూన్గా ఉన్న వాళ్ళకు ఇల్లు కేటాయించాలని మాత్రం మేము కోరుకుంటున్నాం సార్. అదొకటే మాకు కాల్చింది. ఇవ్వాలనుకున్న వాళ్ళు లంచాలు తీసుకున్నారు ఎందుకంటారు సార్? ప్రభుత్వం వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళకి అన్ని ప్రతి తెలుస్తుంది, మూల అన్ని వాళ్ళే తెలవాలి. కానీ ప్రతిసారి లంచాలు తీసుకున్నారు అందుకే మేము ఇవ్వట్లేదు అనడం అది కరెక్ట్ కాదు కదా సార్. మాకు కేటాయించాలి, మాకు ఇవ్వాలని ఎందుకంటున్నాం? జెన్యూన్ ఎంతమంది ఉన్నారో ఆయనే తెలుసు, ఉన్న వాళ్ళు మేము కూడా ఎంతమంది మాకు తెలుసు. వేరే కొత్త వాళ్ళు ఎవరో మాకు తెలుసు కదా సార్. వేరే వాళ్ళు మేమెందుకు రానిస్తాము? పిల్లలు ఉన్నా కూడా ఇక్కడనే ఉంటాము. నేను చిన్నప్పుడు వచ్చిన, నా బిడ్డ చిన్నప్పుడు వచ్చిందని చెప్పుకునేటోళ్ళమే ఉన్నాము, కానీ వేరే వాళ్ళు వచ్చారు అని చెప్పలేదు సార్. ఎవరిమే ఇంకా వాళ్ళు పలానోళ్ళు మాకు తెలియదని మేము అనలేదు. కానీ మేము ఇక్కడ ఉన్నోళ్ళమే సార్ కొత్తగా సృష్టించిండు. ఆ పైన ప్రభుత్వం అట్లా అనలేదు లంచాలు తీసుకుని. ఈ ప్రభుత్వం ఇట్లనే అంటున్నది ప్రతిసారి. లంచాలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దొరకబట్టండి, మేము 25,000 బహుమతి ఇస్తామని పేపర్కి ఇచ్చిండు ఆయన. కానీ అది తప్పది. లంచాలు ఉంటే మేము కొట్లాడుకుంటాం కదా సార్. ఆయనకు వచ్చింది మాకు రాలేదని మేము జెన్యూన్ ఇవ్వమని కోరుకుంటున్నాం. ఆయన కూడా సార్ ఎందుకు మాట తప్పుతాడో తెలియట్లేదు సార్. అది ఎక్కడ పోతుందో తెలియట్లేదు. మరి శంకుస్థానం చేసి కేసీఆర్ శంకుస్థానం ఇక్కడనే శంకుస్థానం చేసిండు, 3 సార్లు వచ్చింది, పోయినాక సార్ మేము పక్కన గుడిసెలు వేసుకున్నాం. మా పాములల్లా పురుగులల్లా నీళ్ళలా చస్తానం. ఇప్పటి 10 సంవత్సరాలు అయింది సార్. ఇది మా కాలనీ అంబేద్కర్ నగర్ కాలనీ. మా ఇండ్లు పేదలకు మాకు ఇవ్వాలంటున్నాం. వాళ్ళది మాకు వస్తాం, మా ఇల్లు మాకు ఇవ్వాలి. ఇవ్వకున్నా సార్ డైరెక్ట్ సచ్చినా ఒకటే, బతికినా ఒకటే. తలుపు పగల కొడతాం, లోపలికి పోతాం. ఎవరైనా సార్ ఢిల్లీకి రాదని తల్లి కొడుకు, నేను మాత్రం సస్తందుకైనా రెడీ. బిల్డింగ్ నుంచి ఇంతమంది 5 నిమిషాలు నా డెడ్ బాడీ చూస్తారు ఇక్కడ. అవును సార్, నేను ఒక చిన్న పిల్లల కానించి మేము ఈ కట్ట మీద గుడిసేసుకున్నాం సార్. ఇక్కడ మట్టి తీసుకుపోయి అక్కడ వేసిరు, ఆ మట్టి మీద మేము గుడిసేసుకున్నాం. వానలా దీన్ని దుబ్బుజుబని ఇంకా ఎన్నాళ్ళు సార్ మేము కొడుకులు చిన్నోళ్ళు కొడుకులు పెళ్లి చేసినాం, మనవలు మనవరాలు పెళ్లి చేసినాం. ఇంకెప్పుడు సార్ ఇస్తా పెడతా నీ కట్టి చెగబడుతున్నాయి. అది మాకు అమలు చేయాలి సార్. అది మాకు కావాల్సింది. అది